అన్న అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి ఇక్కడ వచ్చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. దానయ్య గారు, రవి గారు, నిర్వాణ గారు చాలా థ్యాంక్స్ అండి. మాకు గెస్ట్లుగా వచ్చి ఈరోజు మా ట్రైలర్ లాంచ్ చేసినందుకు. అంతే. ఈ సినిమాలో నా క్యారెక్టర్ కోనగారి క్యారెక్టర్. కోనగారు ఈ సినిమాకి ఎలా కష్టపడ్డారో నేను సినిమాలో అలా కష్టపడతాను అనమాట. శనక్కాయల సీన్ నా క్యారెక్టర్ పేరు. అంజలి గారితో 10 సంవత్సరాల క్రితం గీతాంజలితో మా అందరి కెరియర్లు ఒక మెట్టు పైకి ఎక్కాయి. ఈ గీతాంజలి మళ్ళీ వచ్చిందనతో మళ్ళీ మాకు ఇంకో మెట్టు ఎక్కే అవకాశం వచ్చింది. థ్యాంక్ యూ కోన గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అందులో 50వ సినిమా అంజలి గారు చేయటం, ఆ సినిమాలో మేమందరం కూడా ఉండటం చాలా హ్యాపీ. కంగ్రాచులేషన్స్ అండి మీకు 50 సినిమాలు. అర్ధ చిత్ర కథానాయిక అంతేనా సార్? అర్ధశత చిత్ర కథానాయికి. నువ్వు చెప్పరు ఒకసారి, టైం అయిపోతుందంట. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా రేపు ఏప్రిల్ 11న రిలీజ్ అవుతుంది. ఈ సినిమాను చూసి మీరు అందరూ పెద్ద విజయాన్ని అందించాలి మాకు. థ్యాంక్ యూ. మళ్ళీ మీడియా ద్వారా మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అన్న అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి ఇక్కడ వచ్చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. దానయ్య గారు, రవి గారు, నిర్వాణ గారు చాలా థ్యాంక్స్ అండి. మాకు గెస్ట్లుగా వచ్చి ఈరోజు మా ట్రైలర్ లాంచ్ చేసినందుకు. అంతే. ఈ సినిమాలో నా క్యారెక్టర్ కోనగారి క్యారెక్టర్. కోనగారు ఈ సినిమాకి ఎలా కష్టపడ్డారో నేను సినిమాలో అలా కష్టపడతాను అనమాట. శనక్కాయల సీన్ నా క్యారెక్టర్ పేరు. అంజలి గారితో 10 సంవత్సరాల క్రితం గీతాంజలితో మా అందరి కెరియర్లు ఒక మెట్టు పైకి ఎక్కాయి. ఈ గీతాంజలి మళ్ళీ వచ్చిందనతో మళ్ళీ మాకు ఇంకో మెట్టు ఎక్కే అవకాశం వచ్చింది. థ్యాంక్ యూ కోన గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అందులో 50వ సినిమా అంజలి గారు చేయటం, ఆ సినిమాలో మేమందరం కూడా ఉండటం చాలా హ్యాపీ. కంగ్రాచులేషన్స్ అండి మీకు 50 సినిమాలు. అర్ధ చిత్ర కథానాయిక అంతేనా సార్? అర్ధశత చిత్ర కథానాయికి. నువ్వు చెప్పరు ఒకసారి, టైం అయిపోతుందంట. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా రేపు ఏప్రిల్ 11న రిలీజ్ అవుతుంది. ఈ సినిమాను చూసి మీరు అందరూ పెద్ద విజయాన్ని అందించాలి మాకు. థ్యాంక్ యూ. మళ్ళీ మీడియా ద్వారా మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.